సో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? హై హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను. సో ఈరోజు చాలా లిమిటెడ్గా ఉంది. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే ఫేక్ మినిస్ట్రీ వెబ్సైట్ల ద్వారా చాలామంది మోసపోతున్నారు. ఒక కువైతీ వ్యక్తి 759 దినార్లు మోసపోయాడు. సో మినిస్ట్రీ సంబంధించిన పేమెంట్ చేయబోయి. సో మినిస్ట్రీ సంబంధించిన వెబ్సైట్లు చాలా ఫేక్ ఉన్నాయంటే కువైట్లో లైసెన్స్ రెన్యూల్ కోసం కానీ దఫ్తర్లన్నీ రకరకాలు ఉపయోగిస్తారు కదా. సో ఫేక్ వెబ్సైట్ల ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడతారు. తర్వాత మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయండి. ఇండియాలో అయితే ఆల్రెడీ 7 చనిపోయారు కరోనా వల్ల. నెక్స్ట్ 1009 కేసులు ఇండియాలో నమోదైపోయాయి ఆల్రెడీ. సో మరి ఎయిర్పోర్ట్లతో రూల్స్ ఏమీ లేవు, ఇంతవరకు ఏమీ రాలేదు. నెక్స్ట్ మనం సౌదీ విషయానికి విజిట్లో వచ్చి హజ్కి వెళ్ళబోతున్నారండి. సో ఇటువంటి వారిని ఒక 87 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత సౌదీలో గుడ్ న్యూస్ అండి. సౌదీలో ఉన్న మందు బాబులు గుడ్ న్యూస్. సౌదీ గవర్నమెంట్ ఆల్కహాల్ పైన బ్యాన్ ఎత్తివేస్తుంది. సో సౌదీ అరేబియా టు పర్మిట్ ఆల్కహాల్ ఇన్ 600 టూరిస్ట్ లొకేషన్స్, 600 టూరిస్ట్ లొకేషన్లో ఆల్కహాల్కి పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకంటే 2034లో ఈ ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా, విజన్ 2030లో భాగంగా. సో ఇటువంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. నిజంగా మందు కుమ్మేచ్చంగా సౌదీలో. అయితే ఈ న్యూస్ నిజమా కాదా, అలా చెప్పే ముందు అసలు ఈ న్యూస్ నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. నేను క్రాస్ చెక్ చేశాను, మేము డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి. 1-2 కాదు, చాలా న్యూస్ ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఇంకా మందు బాబులకి గుడ్ న్యూస్ అండి సౌదీలో. సో రాబోయే రోజుల్లో ఇంకా ఫ్రీ అయిపోద్దండి సౌదీ అంత ఫ్రీ కంట్రీ మరో దేశం ఉండదు రాబోయే రోజుల్లో. చూడండి, ఇంకా చాలా దొరుకుతాయి, అవి చెప్పకూడదు అంతే. ఓకే, యుఏ విషయానికి వెళ్తే రేపు టెంపరేచర్ తక్కువ ఉంది యుఏలో. అయితే పాకిస్తాన్ వాళ్ళు చాలామంది రిపోర్ట్ చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర చాలామంది ఫేక్ పాస్పోర్ట్లతో వచ్చారండి పాకిస్తాన్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత 6,10,000 దిరమ్స్ ఫైన్ వేశారు కొన్ని కంపెనీలకు అధికారులు. ఈ లేబర్ లా రూల్స్ను వైలేట్ చేసిన కొన్ని కంపెనీస్కి ఫైన్ వేశారు. 6,10,000 దిరమ్స్ అంటండి. తర్వాత ఓమన్ విషయానికి వెళ్తే దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ గారు ఓమన్ విజిట్కి పర్యటనకు రానున్నారు. తర్వాత దోఫర్ గవర్నరేట్లో ఒక 3 అరెస్ట్ చేశారు. వీళ్ళు జంతువులను వేటాడుతున్నారంటండి. ఈ జంకల్లా ఉండే జంతువులను వీటిని వేటాడుతున్నారంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత డొక్కం ఎయిర్పోర్ట్ రోడ్ రౌండ్ బోర్డు దగ్గరగా 70% వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. డ్యూల్ క్యారీవే అనమాట ఇది ఓమన్లో. తర్వాత బహ్రెయిన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్లో ఆటోలు తిరుగుతున్నాయా, టుక్ ఆటోలను అధికారులు బ్యాన్ చేసిన న్యూస్ వచ్చిందండి. ఆటోలు తిరుగుతున్నాయి బహ్రెయిన్లో, నేను ఎక్కడ చూడలేదండి. గల్ఫ్లో తిరుగుతే కొంచెం చూసారా, కొంచెం కామెంట్ చేయండి. నాకు తెలియదు ఆటోలు తిరుగుతున్నట్టు, మరి వార్తలు వచ్చింది, మరి నిజంగా తెలియదు. తర్వాత సుర్రా కౌన్సిల్ చైర్మన్ గారు ఇండియన్ డెలిగేట్స్తో భేటీ అయ్యారు. సో ఇటు బహ్రెయిన్ ఇటు ఇండియాల మధ్య ఇన్వెస్ట్మెంట్స్ కోసం అనమాట. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే నేను నిన్న డ్రైవర్ జాబ్ కావాలని ఒక మిత్రుడికి చెప్పాను కదండి. సో ఆ మిత్రుడికి ఆల్రెడీ న్యూస్ పెట్టిన 10 నిమిషాల్లో 3-4 కాల్ చేశారంట. సో అందులో ఒకరికి జాబ్ సెట్ అయిపోయిందంట. అతనికి థ్యాంక్స్ మరి చెప్పాడు. అయితే తర్వాత కొందరైతే నాకే వాట్సాప్లో పెట్టారు, చాలా జాబ్స్ ఉన్నాయి, కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి, CV పెట్టమని చెప్పి. అయితే థ్యాంక్ యూ బ్రదర్, రెస్పాండ్ అయిన అందరికీ, ఆ అబ్బాయికి జాబ్ ఇప్పించిన ఆ వ్యక్తికి కూడా అందరికీ ప్రత్యేకంగా మా ఛానల్ తరపు నుంచి చాలా థ్యాంక్స్ అండి. సో మన ఛానల్ తరపు నుంచి ఎవరికో ఉద్యోగం దొరుకుతుంది, కష్టంలో వాళ్ళకి సాయం చేయగలుగుతున్నాం, కంపెనీల కోసం ఎంక్వైరీ చేయగలుగుతున్నాం, అంటే ఈ కంపెనీ మంచిదా కాదా తెలుసుకోగలుగుతున్నాం. చాలండి, ఇలాంటి చిన్న మన వాళ్ళని సోషల్ సర్వీస్ చేస్తే చాలు. మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మాట సాయం అంతే. సో రెస్పాండ్ అయిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఓకే, సో తర్వాత ఐపే ద్వారా ఖత్తర్ నుంచి ఇంటికి డబ్బులు పంపించవచ్చు అంటండి. నాకు ఈరోజు వార్తలో చూశాను. ఇది ఎవరన్నా వాడుతున్నారా మన ఖత్తర్లో, మన తెలుగు వాళ్ళు ఎవరన్నా వాడితే కొంచెం కామెంట్ చేయండి. సో చూద్దాం పని చేస్తుందో లేదో. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి అపనమ్మకం ఇండియన్ షేర్ మార్కెట్ పైన అపనమ్మకం అండి. అందుకే చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు. ఒక విషయం చెప్పమంటారా, ఇండియా ఇప్పుడు వన్ ఆఫ్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచవ్యాప్తంగా 4వ లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు మనం జపాన్ కూడా దాటేసాం. సో అతిపెద్ద లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు ఇండియా. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, కొంచెంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ట్రేడింగ్ అంటలేదు, ఇన్వెస్ట్ చేయండి. తర్వాత గల్ఫ్లో ఉన్న వాళ్ళు మీ ఫ్యూచర్ సేఫ్టీ కోసం ఒక ఎలిజిబిలిటీ చదువుకున్నారు, మీకు శాలరీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. సో ఇటువంటి ఎలిజిబిలిటీ ఉన్నారు, టర్మ్ పాలసీ చేయించుకోండి. ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ టర్మే మీ కుటుంబాన్ని కాపాడుతుంది. సో
ఇటువంటి ఎలిజిబిలిటీ లేవు. కనీసం పెన్షన్ పాలసీ చేయించుకోండి, పెన్షన్ ప్లాన్ అనమాట. సో జీవితాంతం పెన్షన్ వస్తుంది. మీరు ఒక 10 సంవత్సరాలు పెన్షన్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు 75 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. కానీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు జనాలు. సో 400 మందికి కాంటాక్ట్ అయ్యారు నన్ను. అదిగో అందరికీ చెప్తున్నాను, అదిగో ఇదిగో అదిగన్నా చేస్తామని అంటున్నారు. మనం ఏం చేయమంటారు, చెప్పడం వరకు నా ధర్మం అంతే. ఓకే గైస్, బాయ్, ఉంటాను.